భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణలోని బొగ్గు గనులకు సింగరేణికి కేటాయించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం పీవీకే 5 గనిని సిపిఎం రాష్ట్ర నాయకులు సందర్శించారు. సింగరేణి గుర్తించిన 15 బొగ్గు బ్లాంకులను సింగరేణికి కేటాయించకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించారు. తెలంగాణలో బొగ్గు తవ్వడం కోసమే పుట్టిన సంస్థ సింగరేణి అని, సింగరేణి మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణికి పని లేకుండా మోడీ సర్కార్ సింగరేణిని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. సింగరేణి పరిరక్షణకు సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు, అధికారులు అన్ని రాజకీయ పార్టీల ఏకం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. రాజన్న బాయిలేక మన బతుకులు నల్లం రాజన్న బతుకుల్ని సరకాలు నలిపి పారేసే బాయి పూసినాక బతికేది ఎట్టా. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును మాకే ఇవ్వాలి, సింగరేణికే ఇవ్వాలని కోరుతూ ముక్తులు పెట్టిండు. గంటన్నర మాట్లాడిండు. ఈయన విలేకరుల సమావేశం పెడతానే ఉన్నాడు, తొడలు కొడతానే ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం ఆ 2 బొగ్గు బ్లాకులు నమ్ముకేసి అయిపోయింది ఆ ప్రాసెస్. అంటే నేను తొడగొడతానే ఉంటాను, నువ్వు అమ్ముకుంటా ఉండు. బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టేందుకు నిర్ణయం జరిగింది. మరి ఆఫ్ 70 యాక్ట్ అడ్డం వచ్చింది కాబట్టి ఇప్పుడు లీజుకి ఇవ్వచ్చు అని సవరణ. సంస్థలకు లీజుకి ఇవ్వచ్చు. ఒకసారి లీజుకు తీసుకున్నటువంటి ప్రైవేట్ సంస్థలు మైనింగ్ కేంద్రంలో బీజేపీ సర్కారు శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టాలని నిర్ణయించింది. 2021లో కూడా కోయగూడెం బొగ్గు బ్లాకును, సత్తుపల్లి బొగ్గు బ్లాకులను కూడా వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పారు. సింగరేణి కనుక్కున్నటువంటి బొగ్గు బ్లాకుల్ని సింగరేణి తవ్వుకునే అవకాశం ఇవ్వకుండా ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పేటువంటి ప్రక్రియ ఇట్లాగే కొనసాగితే సింగరేణి పూర్తిగా నష్టాల పాలవుతుంది. తెలంగాణ ప్రజలకు హాని జరుగుతుంది. సింగరేణిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు అందరి మీద ఉన్నది. బాధాకరమైన విషయం, గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్ర బీజేపీ సర్కారుతో ప్రజలను సమీకరించి కొట్లాడడానికి సిద్ధపడట్లేదు. అందుకని సింగరేణి కార్మికులు అన్ని యూనియన్లు అధికారులతో సహా ఐక్యంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కుటుంబాలతో సహా పోరాటంలోకి దిగాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, సింగరేణిని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా మరొకసారి మహోద్యమం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం భావిస్తూ ఉంది. అందుకే సింగరేణి పరిరక్షణ యాత్రను చేపట్టింది. ఈ యాత్ర సందర్భంగా సింగరేణి కుటుంబాలతో మమేకమై, సింగరేణి కుటుంబాలతో బస చేస్తూ, సింగరేణి కుటుంబాలతో, కార్మికులతో, అధికారులతో సింగరేణిని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను చర్చిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో అన్ని యూనియన్లు ఐక్యంగా ఉద్యమించాలని, తద్వారా సింగరేణి కార్మికులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఉద్యమంలోకి వచ్చే విధంగా, వామపక్షాలు కూడా ఉద్యమం నడపడం కోసం ఐక్య పోరుబాట పెట్టే విధంగా ఈ ఉద్యమం సాగాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నారు.